వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో మనం మాట్లాడుకుంటున్నాం ప్యాంక్రియాటైటిస్ గురించి. మరి ఈ రోజు సప్పర్ టైం. సప్పర్ని ఎలా హెల్తీగా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో ఈ వారం అంతా మనం ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సప్పర్ టైం, సప్పర్ ఎలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి అండ్ నైట్ టైం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అంటూ ఏమైనా ఉంటాయా? జనరలీ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు సప్పర్లో ఎస్పెషలీ ఫ్యాట్ తక్కువ తీసుకుంటే బెటర్. అండ్ యాజ్ వి థాట్ ఎర్లియర్, ఎంజైమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ లాంటివి తీసుకునేది ఉంటే అది కంపల్సరీ ఆ ఫుడ్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ యాజ్ పర్ ద డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. అండ్ ఎక్సెసివ్ ఫైబర్ ఇంటేక్ లేకుండా, నార్మల్లీ సప్పర్లో జనరలీ వీ రికమెండ్ హై ఫైబర్ ఇంటేక్, బట్ దీంట్లో మాత్రం ఎక్సెసివ్ ఫైబర్ ఇంటేక్ అంటే ఎక్కువసేపు తీసుకున్న ఫుడ్ ఆ స్టమక్లో అక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా ఫైబర్ ఇంటేక్ కూడా కొంచెం లిమిటెడ్ పోర్షన్ ఉండేలాగా అండ్ లో ఫ్యాట్ ఇంటేక్ ఉండేలాగా అండ్ అట్ ద సేమ్ టైం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ డెఫినెట్లీ ప్రోటీన్ అయితే అన్ని మీల్స్లో ఉండాలి, అలాగే సప్పర్లో కూడా ఉండాలి. ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. ఓకే, సో బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే ట్రావెలింగ్ జాబ్లో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళాక అక్కడ ఫుడ్ తినాలి అంటే పర్టికులర్గా వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి సప్పర్ టైం? సో బికాస్ దిస్ ఈజ్ అ హెల్త్ కండిషన్, ట్రావెలింగ్ కానీ అవే ఫ్రమ్ హోమ్ కానీ ఇట్లాంటివి కొంచెం రిస్కీ ఉంటాయండి. ఇంతకుముందు అనుకున్నట్టు ఏదైనా చిన్న తేడా వచ్చినా కానీ ఇట్ క్యాన్ బికమ్ వెరీ సీరియస్. సో బయట తినడము అనేది అవాయిడ్ చేస్తే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బెటర్. అలా కానప్పుడు ఫ్రూట్స్ ఒక బెటర్ చాయిస్, అలాగే ఎగ్ వైట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. డైరీ ప్రోడక్ట్స్ వీలున్నంత వరకు అవాయిడ్ చేయాలి. అండ్ అదర్ ప్రోటీన్స్ అంటే దాల్ వరకు తీసుకోవచ్చు, కానీ బయట తినేటప్పుడు ఏంటంటే దాల్ కూడా ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేయడం అది జరుగుతుంది కాబట్టి ఆయిల్ లేకుండా ఇడ్లీ ఈజ్ అనదర్ ఆల్టర్నేటివ్. అది కూడా నెయ్యి అది లేకుండా, ఆర్ చట్నీస్ అగైన్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాట్. అది కాకుండా ఇడ్లీ విత్ కొంచెం ఎక్కువ స్పైస్ లేనటువంటి కారపొడి కానీ అట్లాంటి ఆప్షన్స్ ఏమైనా బయట తినేటైతే అలాంటివి చూస్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ అ స్మాల్ ఫ్రూట్. అండ్ వాటర్ ఇంటేక్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని రకాల కిడ్నీ ఇష్యూస్కి వాటర్ లిమిటెడ్గా తీసుకోమని చెప్తూ ఉంటారు. ప్యాంక్రియాటైటిస్కి ఎలా తీసుకోవాలి వాటర్ పర్ డే? ప్యాంక్రియాటైటిస్కి వాటర్ రెస్ట్రిక్షన్ ఉండదండి, అన్లెస్ ప్యాంక్రియాటైటిస్ అనేది కొంచెం సివియర్ అయ్యి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ డిసీజ్ సివియర్ అయినప్పుడు మనకి వేరే వేరే ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో కిడ్నీస్కి ఏమైనా ట్రబుల్ వస్తే తప్ప అదర్వైజ్ వాటర్ ఇంటేక్ నార్మల్గా మెయింటైన్ చేయొచ్చు. అయితే అగైన్ ఫుడ్తో పాటు ఎక్సెసివ్గా వాటర్ తీసుకుంటే ఏంటంటే కడుపులో నొప్పి కూడా త్వరగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఆ ఫిల్లింగ్ అది కూడా త్వరగా అయిపోతుంది. కాబట్టి సో మీల్ టైంలో కంటే కూడా మీల్కి మధ్యలో స్మాల్ క్వాంటిటీస్లో వాటర్ త్రూ అవుట్ ద డే తీసుకోవడం ఇస్ డెఫినెట్లీ అ బెటర్ చాయిస్. ఓకే, అండ్ చాలామందికి అంటే హెల్దీ ఈటింగ్ కానీ అలాంటి హ్యాబిట్స్ ఏమైనా అలవాటు చేసుకోవాలంటే చెప్తూ ఉంటారు కదా, 7 o'clock అలా డిన్నర్ ఫినిష్ చేసుకోవాలి. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు కూడా అంతేనా? ఇంకా ఎర్లీగా ఏమైనా ఫినిష్ చేసుకోవాలా, లేకపోతే ఆ తర్వాత ఏమైనా టైం గ్యాప్ ఎక్కువ ఉంచుకోవాలా తిన్నాక? ఎర్లీ అని కాదు, కానీ అట్లీస్ట్ 2 to 3 hours టైం గ్యాప్ ఉంటే బెటర్. సో దట్ తీసుకున్నటువంటి ఫుడ్ కంప్లీట్గా స్టమక్లో నుంచి ఎంప్టీ అయిపోతుంది. అండ్ ఎస్పెషలీ ఎనీవే లో ఫ్యాట్ డైట్ తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ రేట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అంత ఎక్కువసేపు స్టమక్ ఫుల్గా ఉండే అవకాశం ఉండదు. తక్కువ పోర్షన్ తీసుకుంటారు కాబట్టి 2 hours ఇస్ అ గుడ్ టైం అని చెప్పొచ్చు. ఓకే, అండ్ నైట్ టైం ఎప్పుడైనా ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకోవచ్చా వీళ్ళు? ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. అయితే మీల్తో పాటుగా అది హెవీగా అయ్యేలాగా కాకుండా కొంచెం టైం ఇచ్చి, అంటే ఒకవేళ మీల్ ఎర్లీగా చేస్తే ఒక 1 hour ఆగి ఫ్రూట్ తీసుకోవడము, లేదంటే ఫ్రూట్ అనేది స్నాక్గా తీసుకొని ఒక 1 hour ఆగి, లేదంటే సాలెడ్ లాగా ఒక ఫ్రూట్ సాలెడ్ తీసుకొని ఒక 1/2 hour 1 hour వెయిట్ చేసి ఆ తర్వాత మీల్ తీసుకోవడం లాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఓవరాల్గా ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ వారం అంతా కూడా సప్పర్ని హెల్దీగా ప్లాన్ చేసుకోవాలి ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు అంటే చార్ట్ రూపంలో ఎలా తయారు చేసుకోవాలి వాళ్ళ రెసిపీస్ అనేది తెలియజేయండి. జనరల్ హెల్త్లో ప్యాంక్రియాటైటిస్ ఉన్నవారు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం మల్టీగ్రెయిన్ రోటీ, కాబూలీ శనగల కర్రీ. మంగళవారం క్యాబేజ్ మిల్లెట్ రైస్, పాంచ్మేల్ దాల్. బుధవారం క్యారెట్ రోటీ, మీల్ మేకర్ స్పినాచ్ కర్రీ.
గురువారం ముల్లంగి పరాటా, అలసందల కర్రీ. శుక్రవారం నల్ల శనగల కిచిడి, టొమాటో కీరా సాలెడ్. శనివారం కసూరి మేతి రోటీ, కడాయి టోఫు. ఆదివారం వాము రైస్, బూడిద గుమ్మడికాయ కూటు. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు వారం అంతా సప్పని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చాట్ నుండి A2 రెసిపీస్ని మనం ఇక్కడ పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం వాము రైస్, బూడిద గుమ్మడికాయ కూటు ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ వాము రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ రెసిపీ వాము రైస్ పెట్టారు సప్పర్కి. సో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి? ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు తెలియకుండానే వెయిట్ లాస్ అయిపోతుంది కొంతమందికి అనుకున్నాము. సో సరైన అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకోగానే స్టమక్ ఏక్ రావడము, లేదంటే వామిటింగ్స్ కానీ, డయేరియా కానీ, వీటి వలన కూడా మనకి క్యాలరీ ఇంటేక్ ఉన్నప్పటికీ కూడా బయటకు కూడా వచ్చేయటం వలన అబ్జార్ప్షన్ అది సరిగ్గా లేక మెయిన్లీ మాల్ న్యూట్రిషన్ రిస్క్ ఉంటుంది. అలా కాకుండా, అలాగే ఎక్సెసివ్గా వెయిట్ తగ్గిపోవడం ఇదంతా కూడా ఉంటుంది. అలా కాకుండా న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉండాలి అంటే ముఖ్యంగా మనం విటమిన్ A కానీ, D, E, K ఇట్లాంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. అవి కూడా అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది అనుకున్నాము. సో దానికోసం మనం ఒక ఫ్యాట్ బేస్ అనేది, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అబ్జార్బ్ చేసుకోగలిగే ఫ్యాట్ బేస్ అనేది కంపల్సరీ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. దానికి మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అంటారు, MCT ఆయిల్ అంటారు. సో ఈ MCTs ఏంటంటే మామూలుగా మనకి ఫ్యాట్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లాగా ఇది కూడా బ్రేక్ డౌన్ అయ్యి అబ్జార్బ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గానే మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి అలాంటి MCTs ఉండేటువంటి ఆయిల్ని మనం యూజ్ చేసుకోవాలి. సో కోకోనట్ ఆయిల్ తీసుకున్నట్టయితే ఇందులో మనకి మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి ఈ తీసుకున్నటువంటి ఆహారంలోని విటమిన్ A కానీ, E కానీ, K కానీ ఇవన్నీ కూడా బెటర్గా అబ్జార్బ్ అవుతాయి. సో అందుకని ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ కోకోనట్ ఆయిల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద డిషెస్ అన్నమాట. అంటే ఎటువంటి ఫుడ్ కుక్ చేసినా కానీ మామూలు ఆయిల్కి ఆల్టర్నేటివ్గా కోకోనట్ ఆయిల్ కానీ, తక్కువ క్వాంటిటీలో కొంత పామ్ ఆయిల్ కానీ, ఈ రెండు ఓన్లీ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు కొంచెం థెరప్యూటిక్ డైట్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక వాము కూడా మనకి డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. వాములో కూడా చాలా స్పైసెస్ లాగానే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు బాగా స్పైసీ ఫుడ్ తినకూడదు అని కూడా చెప్తున్నాం. సో అలా కారం ఎక్కువగా యాడ్ చేసుకోలేనప్పుడు కూడా ఈ వాము లాంటి స్పైసెస్, వాము కానీ, దాల్చిన చెక్క కానీ ఇట్లాంటి స్పైసెస్ యాడ్ చేసుకున్నట్టయితే ఆ ఎక్సెసివ్ కారం యాడ్ చేయకుండా ఉండటము అనేది మనకి పాసిబుల్ అవుతుంది. లైక్ ఇది ఆల్రెడీ కొంత స్పైసీగా ఉంటుంది కాబట్టి దానికి కాంపెన్సేట్ చేస్తున్నాను. సో రెగ్యులర్ రైస్ ఇప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు కూడా గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, కానీ కొంత అయినా సరే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి. మరి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ కానీ, మైదా కానీ ఇట్లాంటివి కాకుండా బ్రౌన్ రైస్ కానీ, హోల్ గ్రెయిన్తో చేసినటువంటి పిండితో చేసిన రోటీ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి. సో దానికోసం మనం బ్రౌన్ బాస్మతి రైస్ కానీ, రెగ్యులర్ బ్రౌన్ రైస్ కానీ మనం చూస్ చేసుకుంటాం. వాము వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి? జనరలీ మనం వాము ఎప్పుడో వాడుతూ ఉంటాం, పెద్దగా వాడము. డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ డైజెషన్ అనగానే కొంచెం అల్లం కూడా డైజెషన్కి పనిచేస్తుంది కదా, మరి వీళ్ళు వేసుకోవచ్చా అలాంటి అల్లం కానీ? జింజర్ కూడా యూజ్ చేయొచ్చండి. అండ్ ఎక్సెసివ్ క్వాంటిటీలో కాదు, ఎస్పెషలీ అల్లం కానీ, వాము కానీ ఇవన్నీ కూడా కారం ఎక్కువ వేయకుండా ఉన్నప్పుడు యాజ్ ఎ రిప్లేస్మెంట్ మనకి బాగా ఉపయోగం, ఆ ఫ్లేవర్ కోసం. ఓకే, వాము రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బూడిద గుమ్మడికాయ కూటులో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో బూడిద గుమ్మడికాయ కూటు పెట్టారు. బూడిద గుమ్మడికాయ అంటే ఇంటి ముందు పెట్టుకోవడానికి తప్ప చాలా మంది అసలు దాన్ని కుక్ చేసుకొని తీసుకోరు. ఇందులో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి? అండ్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? మెయిన్లీ బూడిద గుమ్మడికాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని రకాల B విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్పెషలీ మీరు అందులో ఉన్నటువంటి సీడ్స్ కూడా క్రష్ చేసి యూజ్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తాయి. కొంత ఫైబర్ కూడా ఉంటుంది. అయితే ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు ఆ సీడ్స్లో ఉండేటువంటి ఎక్సెసివ్ ఫ్యాట్ కానీ, ఫైబర్ కానీ మనకు అవసరం లేదు కాబట్టి ఆ టైంలో మనం సీడ్స్ రిమూవ్ చేసి కుక్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో కూడా అగైన్ మనకి రెగ్యులర్ పంకిన్లో ఉన్నట్టు, అలాగే వాటర్మెలన్లో ఉన్నట్టు సిట్రులిన్ ఎక్కువగా ఉంటుంది, మన యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ హీలింగ్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ప్యాంక్రియాటైటిస్ అంటేనే ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ కాబట్టి
ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు అవసరమైన థెరప్యూటిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి బూడిద గుమ్మడికాయలో ఉన్నాయి. అంతేకాకుండా నైట్ టైం సప్పర్ లైట్గా ఉండాలి, అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, బట్ మనకు కావాల్సినటువంటి ఎనర్జీ కూడా ఇవ్వాలి. దానికోసం మనము దీంట్లో కోకోనట్ వాడుతున్నాము. కోకోనట్ అనేది కొంచెం హై ఇన్ క్యాలరీస్. అయితే జనరలీ ఏంటంటే కోకోనట్ యూజ్ చేయాలి అంటే వెయిట్ గురించి ఇట్లా ఆలోచిస్తూ ఉంటాము. బట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది, అట్లాగే అబ్జార్ప్షన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి కోకోనట్ మనం రకరకాల ఫార్మ్స్లో డైట్లో యాడ్ చేసుకోవడం అనేది మంచి ఐడియా. అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉండాలి, బాగా హెవీగా అవసరం లేదు. కానీ దానికోసం మనము మినపప్పు కానీ కందిపప్పు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ కెన్ డైజెస్ట్. ఎందుకంటే చాలాసార్లు ఈ రకమైన డైజెషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనిపిస్తుందో, పెసరపప్పు అయితే పెసరపప్పు చూస్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాల్స్ మనం ఆ ప్రోటీన్ కానీ అమినో యాసిడ్స్ కోసం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్గా కూడా ఎవరైనా సరే బూడిద గుమ్మడికాయ తినొచ్చు కదా. సో దీనివల్ల ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫర్ కామన్ పీపుల్? సో జనరలీ మనకి వాటర్ ఇంటేక్ పెంచడానికి వెజిటబుల్స్ ద్వారా, ఫ్రూట్స్ ద్వారా కూడా వాటర్ ఇంటేక్ పెంచాలి అంటే కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాకుండా వీ హ్యావ్ టు ఈట్ అవర్ వాటర్ ఆల్సో. అలా తినేందుకు ఇంకా వాటరీ వెజిటబుల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఆ వాటరీ వెజిటబుల్స్లో పర్టికులర్లీ ఫస్ట్ ఉండేది బూడిద గుమ్మడికాయ అని చెప్పొచ్చు. దీంతో పాటుగా కొంత సొరకాయలు అట్లాంటి వాటిల్లో కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్ దీంట్లో సిట్రులిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో జనరలీ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగానే కాకుండా కొంత యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా సిట్రులిన్కి ఉంటాయి. ప్లస్ మన ఎక్సర్సైజ్ అది చేసే వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వడానికి కూడా మనకి ఇందులో ఉండేటువంటి సిట్రులిన్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, బూడిద గుమ్మడికాయ కూటులో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. పద్మజ ఇలా అడుగుతున్నారు, ప్రతిరోజు రైస్ దాల్స్ కుక్ చేసేటప్పుడు వాటర్లో వాటిని సోక్ చేయాలా, ఎన్నిసార్లు వాష్ చేయాలి, న్యూట్రియంట్ లాస్ ఉంటుందా ఎక్కువ వాష్ చేస్తే, తెలియచేయండి. హలో పద్మజ గారు, రైస్ కానీ దాల్ కానీ మనము ఒకసారి కానీ 2 సార్లు కానీ వాష్ చేయొచ్చు. దానిపైన ఏమైనా ఎక్స్టర్నల్ డర్ట్ కానీ డస్ట్ కానీ ఉంటే అది క్లీన్ చేయడానికి. అండ్ సోక్ చేయడం విషయానికి వస్తే మీరు ఆ సోక్ చేసిన వాటర్ తీసేయకుండా అదే వాటర్లో కుక్ చేస్తున్నట్టయితే రైస్ మీరు 1 or 2 hours సోక్ చేసినా పర్లేదు. ఎస్పెషలీ బ్రౌన్ రైస్ కానీ ఆర్ రెడ్ రైస్ కానీ ఇట్లాంటివి ఎక్కువసేపు సోక్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇక దాల్స్ విషయానికి వస్తే దాంట్లో ఫైటేట్స్ అనేటువంటి యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి, అంటే అందులో ఉండే న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ని అడ్డుకునేవి. సో వీటిని సోక్ చేసి కుక్ చేయటం వలన మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అయితే సోక్ చేసిన వాటర్ డిస్కార్డ్ చేయకుండా అదే వాటర్లో కుక్ చేస్తే న్యూట్రియంట్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ వాము రైస్. వాము రైస్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ రెసిపీ మనం ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళ కోసం సప్పర్గా ప్రిపేర్ చేస్తాం. సో సప్పర్లోకి ఇది చాలా హెల్దీ. వీళ్ళు ఫ్యాట్స్ తక్కువగా తీసుకోవాలి కాబట్టి నార్మల్ ఆయిల్స్ కాకుండా కొంచెం మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాం. సో కోకోనట్ ఆయిల్లో ఉండే ఫ్యాట్ తప్ప వాళ్ళు మిగతా ఆయిల్స్లో ఉండే ఫ్యాట్ తీసుకోవడం అంత మంచిది కాదు. అండ్ ఇది కూడా చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర వేసుకుంటున్నాం. వీళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి జీలకర్ర, వాము చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే ఇది కూడా మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది రైస్కి. కొంచెం పచ్చిశనగపప్పు, కాస్త ఆవాలు, వెల్లుల్లి. ప్యాంక్రియాటైటిస్ అంటేనే ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ కాబట్టి ఇన్ఫ్లమేషన్స్ని బాడీస్లో తగ్గిస్తుంది వెల్లుల్లి. సో వెల్లుల్లి వేసుకున్నాం. అండ్ వీళ్ళు స్పైసీ ఫుడ్ తినకూడదు, స్పైస్ చాలా తక్కువగా తీసుకోవాలి కాబట్టి మనం ఓన్లీ ఇలా ఫుల్గా ఉన్న ఎండుమిర్చి వేసుకుంటున్నాం. దీన్ని విరగొట్టకుండా తినేటప్పుడు ఇది తీసేయచ్చు. కొంచెం కరివేపాకు. వీళ్ళు జనరల్గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి, వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఇక్కడ
బ్రౌన్ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాము. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, చక్కటి ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం ఉప్పు వేసుకుందాం. లైట్గా ఇలా సాటే చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. పాము రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ బూడిద గుమ్మడికాయ కూటు. బూడిద గుమ్మడికాయ కూటు ఇది కూడా మనం ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి సప్పర్ రెసిపీగా ప్రిపేర్ చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసుకుందాం. వీళ్ళు ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి ఓన్లీ కోకోనట్ ప్రోడక్ట్స్ తీసుకుంటే మంచిది. సో వీళ్ళ కోసం మనము కొంచెం కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాం. అది కూడా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో, ప్యాన్ని గ్రీస్ చేయడానికి మాత్రమే. సో కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు, మిగతా ఆయిల్స్ తీసుకోకూడదు కదా అని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. కొంచెం ఆవాలు వేసుకుందాం. మినప్పప్పు, మిరియాలు. వీళ్ళు స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు కాబట్టి మిరియాల పొడి కాకుండా మిరియాలు వేసుకుంటున్నాం. తినేటప్పుడు తీసి పక్కన పెట్టేయచ్చు. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం బూడిద గుమ్మడికాయ. మనకి బూడిద గుమ్మడికాయల్లోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాటరీ వెజిటబుల్స్ తీసుకోవడం చాలా మంచిది అండ్ ఫైబర్ రిచ్ కాబట్టి ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఈ వెజిటబుల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. నేను బాయిల్ చేసి వేసుకున్నాను బూడిద గుమ్మడికాయ. కొంచెం ధనియాల పొడి, కొంచెం బియ్యం పిండి, కాస్త కొబ్బరి పాలు ఒక బౌల్లోకి మిక్స్ చేసుకొని అంటే ఇందులో మనం స్పైసెస్ వేసుకోవట్లే, మసాలాస్ వేసుకోవట్లే. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అంత మంచిది కాదు, డైజెషన్ ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. సో మనం అవి ఏవి వేయకుండా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాం. మరి కర్రీ అనగానే కొంచెం థిక్నెస్ రావాలి కాబట్టి ఇలా బియ్యం పిండి కొబ్బరి పాలుతో మనం ఇలా చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నాము. కొంచెం నీళ్లు పోసుకుందాం. సో కొబ్బరి పాలు లేకపోతే లో ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం బ్రౌన్ షుగర్, అలాగే సరిపడే అంత ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకుందాం. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం దగ్గరకు అయ్యేదాకా. కొంచెం దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో చూద్దాం ఎంతవరకు అయిందో. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాం. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి కోకోనట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే మంచిది, అంటే ఇందులో ఉండే ఫ్యాట్స్ మాత్రమే వాళ్ళకి మంచివి. మిగతా ఫ్యాట్స్ ఏవి కూడా మంచివి కావు, వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేరు. సో అందుకే మనం పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాం.
ఇందులో ఎంసీటీస్ ఉంటాయి కాబట్టి ఈ ఎంసీటీస్ అనేవి వాళ్ళకి డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి, కానీ కొన్ని బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి వాళ్ళు అసలు తీసుకోలేరు. సో పామ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు వీళ్ళ కుకింగ్ మెథడ్స్కి. రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. బూడిద గుమ్మడికాయ కూటు రెడీ అయిపోయింది. వాము రైస్ అలాగే బూడిద గుమ్మడికాయ కూటుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. వాము రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, వాము 1 టీ స్పూన్, కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయ 1, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. వాము రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా కొబ్బరి నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకుని జీలకర్ర, వాము, పచ్చిశనగపప్పు, ఆవాలు, వెల్లుల్లి తరుగు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాము రైస్ రెడీ. బూడిద గుమ్మడికాయ కూటుకి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ కొద్దిగా, ఉప్పు తగినంత, మినప్పప్పు 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయ 1, బియ్యం పిండి 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్. బూడిద గుమ్మడికాయ కూటు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉడికించిన బూడిద గుమ్మడికాయ ముక్కలు, ధనియాల పొడి, కొబ్బరి పాలలో కలిపిన బియ్యం పిండి మిశ్రమం, అలాగే బ్రౌన్ షుగర్ కొద్దిగా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడికాయ కూటు రెడీ. వాము రైస్ అలాగే బూడిద గుమ్మడికాయ కూటుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ప్రతాప్ ఇలా అడుగుతున్నారు: నేను ట్రావెలింగ్ జాబ్ లో ఉంటాను, నాకు సివియర్ కాన్స్టిపేషన్ ఉంది, ఏమైనా టిప్స్ తెలియచేయండి. హలో ప్రతాప్ గారు, ట్రావెలింగ్ జాబ్లో ఉన్నప్పుడు కూడా ఫ్రూట్ ఇంటేక్ అనేది కరెక్ట్గా మానిటర్ చేసుకున్నట్టయితే దాంతో మనకు కావాల్సిన ఫైబర్ వస్తుంది కాబట్టి కాన్స్టిపేషన్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ఫ్రూట్స్ రోజు కనీసం 100 to 150 గ్రామ్స్, దాంతో పాటుగా డెఫినెట్లీ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా తీసుకున్నట్టయితే మీకు లాంగ్ టర్మ్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. మరి వాళ్ళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్. ఈ వారం అంతా మనం ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు లాస్ట్ డే, సప్పర్ డే. సప్పర్ని చూసారు కదా, హెల్దీగా ప్లాన్ చేసాం. ఒక రైస్ రెసిపీ అండ్ అలాగే కర్రీ కూడా. సో రైస్ రెసిపీలోని మనం వాము, జీలకర్ర ఇవన్నీ యూజ్ చేసాం. బ్రౌన్ రైస్ యూజ్ చేసాం. సో బ్రౌన్ రైస్ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే వాము, జీలకర్ర డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. అండ్ మనం ఇక్కడ గుమ్మడికాయతో కూటు తయారు చేసుకున్నాం. గుమ్మడికాయ వాటరీ వెజిటబుల్, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చక్కటి ఫైబర్. కొబ్బరి నూనె అలాగే పచ్చి కొబ్బరి వాడాము, ఎందుకంటే వీళ్ళకి దీని ద్వారా వచ్చే ఫ్యాట్స్ అన్నవి ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి డైజెషన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి. మిగతా ఫ్యాట్స్ అన్ని కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి కోకోనట్ ప్రోడక్ట్స్ మాత్రం వాడితే మంచిది. సో ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఈ వారం అంతా జనరల్ హెల్త్ లో మనం మాట్లాడుకున్నాం ప్యాంక్రియాటైటిస్ గురించి. ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ని ఫాలో అవ్వాలి అని. మరి తప్పకుండా ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.